అందరికీ కూడా లలిత మాట తరపున వెల్కమ్ అండి. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సో మీ అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. సో క్లియర్గా వినండి. ఇది ఏంటంటే లలిత మాట అనేది మనందరికి ఉపయోగపడేటటువంటి ఒక షాపింగ్ మాల్ లాగా అనుకోండి, సూపర్ మార్కెట్ అనుకోండి. సో ఇన్ని సంవత్సరాల నుంచి మనకు అవసరమైనటువంటి ఇంట్లో వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడ కొనుక్కుంటున్నాము, మీరు మేము అందరం కూడా. బట్ ఎవరికి కూడా రూపాయి రావట్లేదు. బట్ లలిత మార్ట్లో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వస్తుంది, మనకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎలా వస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో మనకు లలిత మార్ట్లో ఉండేటటువంటి అన్నమాట ఇవన్నీ కూడా గ్రాసరీ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, సో మనకు అవసరమైన ఇంట్లో అవసరమైన వస్తువులు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మనం ఆన్లైన్లో తీసుకున్న సేమ్ ప్రైస్ ఉంటుంది, అలాగే మన లలిత మార్ట్లో తీసుకున్న సేమ్ ప్రైస్ ఉంటుంది. ఆఫ్లైన్లో తీసుకున్న సేమ్ ప్రైస్ ఉంటుంది, మన దగ్గర తీసుకున్న సేమ్ ప్రైస్. సేమ్ ప్రోడక్ట్ బయట దొరుకుతుంది, సేమ్ ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది. కానీ అక్కడ మనకి ఎవరు అమౌంట్ ఇవ్వరు, బట్ అదే అమౌంట్ ఇక్కడ లలిత మార్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే లీడర్స్. సో మనకు 1000 రూపీస్ కిట్ ఉంది, 2000 కిట్ ఉంది అనమాట. ఇది గ్రాసరీ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మన దాంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలా చాలా రకాలుగా మనకు అవసరమైన వస్తువులు మాత్రమే కొనుక్కుంటున్నాం ఇక్కడ. అండ్ బయట కొనుక్కోవాల్సిన అమౌంట్ తోని అదే వస్తువుని లలిత మార్ట్లో తీసుకుంటున్నాం మనం, అంతే. ఎవరు కూడా 1 రూపీ కూడా పెట్టట్లేదు. ఇది క్లియర్. ఓకే అండి. సో ఇక్కడ మనకు అమౌంట్ అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది చూద్దామండి. ఇక్కడ మనం చూస్తే ఈ చార్ట్లో ఒక పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి. సో నేను ఒక పర్సన్ని జాయిన్ చేశాను. అంటే జాయినింగ్ మీన్స్ ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాడు అతను. అంటే మన లలిత మార్ట్లో 1000 రూపీస్, 2000 రూపీస్ గ్రాసరీ కిట్టో, లేకపోతే వాటర్ ప్యూరిఫైయరో, లేకపోతే ఒక ఎలక్ట్రిక్ వెహికల్, ఏదైనా సరే మనకు అవసరమైన వస్తువును మాత్రమే పర్చేజ్ చేస్తున్నాం, ఇక్కడ కొనుక్కుంటున్నాం. అది బయట అయినా సేమ్ ప్రైజు, ఇక్కడైనా సేమ్ ప్రైజ్. బయట కొనుక్కున్న వస్తువు మాత్రమే ఇక్కడ కొనుక్కుంటున్నాం, సేమ్ బ్రాండ్. ఓకే అండి. సో మనకు నచ్చిన వస్తువు తీసుకున్నాక తర్వాత ఎవరికైనా మనం ఇది చెప్పగలిగితే, ఇప్పుడు నాకు అవసరమైంది 2000 రూపాయలు పెట్టి కిట్ కొనుక్కున్నాను, లేదా అనుకుంటే ఒక వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కున్నాను. నేనేం చేశాను, మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక పర్సన్కి ఇప్పించాను నేను వాటర్ ప్యూరిఫైయర్. నాకు అప్పుడు ఎంత వచ్చింది, 600 నుంచి 700 వచ్చింది. ఇది సింగిల్ లైన్ అనమాట, లెఫ్ట్ రైట్ కాన్సెప్ట్ కాదు ఇది. ఓకే అండి. సో 2 లైన్లలో ఒక లైన్ చేస్తే అంటే 2 లైన్లు పోతే డబ్బులు వస్తాయి, ఒక లైన్ ఆగిపోతే డబ్బులు అనేది రావు అనే కాన్సెప్ట్ అనేది కాదు ఇది. ఇది ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే. సో ఇదేంటంటే రియల్ ఎస్టేట్లో మనకు ఏ విధంగా అయితే ఒక ఫ్లాట్ అమ్మితే 1,00,000 రూపాయలు వస్తుందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ అమ్మిన, నాకు 1,00,000 రూపాయలు వచ్చింది. సో అలాగే ఆ రియల్ ఎస్టేట్లో నా పైన ఉన్న అతనికి 50,000 వస్తుంది, ఆ పైన ఉన్న అతనికి 25,000 వస్తుంది, ఆ పైన ఉన్న అతనికి 12,000 వస్తుంది, ఆ పైన ఉన్న అతనికి 6,000 వస్తుంది. ఇట్లా ఏ విధంగా అయితే అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిందో అక్కడ ఫ్లాట్ ప్లేస్ లో మనకు ఉన్నటువంటి ఇక్కడ ఐటమ్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 2,000 రూపాయల కిట్ తీసుకున్నాం. సో అక్కడ మనకి ఎంత వస్తుంది, 5% వస్తుంది. 5% అంటే 100 రూపాయలు వస్తుంది. మన పైన ఉన్న అతనికి ఎంత, 50 రూపాయలు వస్తుంది. మన పైన ఉన్న అతనికి 25 రూపాయలు వస్తుంది, ఆ పైన ఉన్న అతనికి 12 రూపీస్ వస్తుంది. ఇట్లా అనమాట, సేమ్ ఇదే. సో ఇక్కడ మనం ఏది తీసుకున్నా కూడా 6 లెవెల్స్ లో ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో అది మాత్రమే మనకు వస్తుంది అనమాట. ఓకే లీడర్స్. ఒకసారి మనం గమనించినట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ సర్కిల్ ఒక 10 మందికి చెప్పాను, 10 మంది కూడా ఒక వాటర్ ప్యూరిఫైయర్ కొనుక్కున్నారు అనుకుందాం. కొనుక్కుంటే ఆ వాళ్ళల్లో 9 మంది ఇన్యాక్టివ్ ఉన్నారు, ఒకరు మాత్రమే చేస్తున్నారు. ఈ 10 మందిలో ఒకరు మాత్రమే చేస్తున్నారు. ఆ ఒకరు చేసినా కూడా మనకు వచ్చే ఈ 6 లెవెల్స్ లో ఆ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. అంటే ఈ 10 మందిలో 10 మంది చేస్తే 100 రూపాయలు వస్తాయి అనుకోండి, కానీ 10 మందిలో ఒక్కరే చేస్తున్నారు కదా, మనకు 10 రూపాయలు వస్తాయి. సో ఇలా ఒక్క లైన్ చేసుకున్నా కూడా, అంటే ఒక్క లైన్ వెళ్ళినా కూడా మనకు అమౌంట్ అనేది వస్తుంది. ఇది క్లియర్. సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ నేను ఒక 10 మందిని చేశాను. ఇక్కడ చూడండి క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ లెవెల్లో నేను మా ఫ్రెండ్ సర్కిల్లో 10 మందికి ఇచ్చాను, వాళ్ళకి అవసరమైన వస్తువులు కొనుక్కున్నాను అంతే. ఐడియా అనేది లలిత మార్ట్లో ఫ్రీగా వస్తుంది. సో ఇది డూప్లికేషన్. మళ్ళీ ఆ 10 మంది సేమ్ నాలాగే ఇంకో 10 మందిని చేశారు, 100 మంది అవుతారు. ఆ 100 మంది ఇంకో 10 మందిని చేశారు, 1000 మంది అవుతారు. ఈ 1000 మంది ఇంకో 10 మందిని చేశారు, 10,000 మంది అవుతారు. ఈ 10,000 మంది ఇంకొక 10 మందిని చేశారు, 1,00,000 మంది అవుతారు.
ఈ 1,00,000 మంది ఇంకో 10 మందిని చేశారు, 10 లక్షల మంది అవుతారు. సో ఈ 6 లెవెల్స్ లో మనం అప్రాక్సిమేట్లీ ఒక ఒక 100 కుటుంబాలు మన ఐడి కింద ఒక 100 కుటుంబాలు నెలకి అవసరమైనటువంటి ఒక పప్పులు ఉప్పులు ఇట్లా గ్రాసరీ ఐటమ్ ఏవైతే మనం తింటున్నామో ఒక 5,000 రూపాయల వస్తువులు ఒక 100 కుటుంబాలు మన కింద తీసుకున్నాయి అనుకోండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాం. అంటే ఇప్పుడు 100 కుటుంబాలకి ఇంటూ 5,000 అంటే 5 లక్షల బిజినెస్ అనేది కంపెనీకి జరిగింది. సో 5 లక్షల మీద మనకు వచ్చే అమౌంట్ ఎంత వస్తుంది? 25,000 వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఎవరికి కూడా అంటే కొనుక్కోండి అని చెప్పేసి మనం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి ఇంట్లోకి అవసరమైన వస్తువులు అయితే కొనుక్కుంటారు. ఇలా మనకి 25,000 వచ్చింది. అదే ఒకవేళ మన డౌన్ లైన్ లో ఒక 100 మంది 5,000 రూపాయలు పెట్టి గ్రాసరీ ఐటమే కొనుక్కున్నారు. ఒక 1000 మంది పెట్టి ఒక 1000 మంది పెట్టి మన ఐడి కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన లలిత మట్ ఫ్యామిలీ అన్నమాట. ఒక 5,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. సో అప్పుడు ఎంత అయింది మనకు కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ సేల్స్ ఎంత అయిందంటే 50 లక్షలు అయింది. 50 లక్షల్లో మనకు వచ్చే అమౌంట్ ఎంత వస్తుంది? 2,50,000 రూపాయలు వస్తుంది. ఇలా మనం చూస్తే ఒక 10,000 మంది 5,000 రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది. తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? అప్పుడు 20 లక్షలు వస్తుంది. సో అప్పుడు ఒక 1,00,000 మంది తీసుకున్నారు 5,000 రూపాయలు పెట్టి. సో అప్పుడు మనకు ఎంత వస్తుంది ఇక్కడ మనం చూస్తే కనుక సో 2,50,00,000 వస్తుంది. సో అట్లా ఒక 10 లక్షల మంది తీసుకున్నారు అనుకోండి, జస్ట్ 5,000 రూపాయలు పెట్టి గ్రాస్ ఐటమ్ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎంత వస్తుంది? 25 కోట్లు వస్తుంది. అప్పుడు మనం చూస్తే 0.70 అంత అమౌంట్ వస్తుంది. ఇక్కడ మనం అంటే ఆనియన్స్ దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఐఫోన్ దాకా అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. బయట ఏ బ్రాండ్ ఉందో, ఏ క్వాలిటీ ఉందో, ఏదైతే వాళ్ళు సేల్ చేస్తున్నారో అదే ఐటమ్ మన దగ్గర దొరుకుద్ది. ₹1 కూడా ఎక్కువ అనేది ఉండదు. బట్ లలిత మాట ఎందుకు అమౌంట్ ఇస్తుంది, ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎలా ఇస్తుంది అనేది అందరికి వచ్చే డౌట్. సో చాలా సింపుల్ అండి, అందరికి అర్థమయ్యేలా చెప్తాను మీకు. ఒక మొబైల్ పౌచ్ 100 రూపాయలకు నేను ఒక షాప్కి వెళ్ళి కొనుక్కున్నాను. సో అప్పుడు షాప్ అతనికి ఒక 20-25 రూపాయలు మిగులుద్ది. సేమ్ అదే మొబైల్ పౌచ్ మనకి ఇక్కడ లలిత మార్ట్లో కొనుక్కుంటే లలిత మార్ట్కు కూడా 20-25 రూపాయలు మిగులుద్ది. అందులో నుంచి వెళ్ళి మన లలిత మాట ఏం చేసిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు 5%, 2.5%, 1.5%, 1%, 0.7 అంటే 12 రూపీస్ 70 పైసా ఏదైతే ఉందో అంటే అప్రాక్సిమేట్లీ ఒక 13 రూపాయలు అనుకోండి. 13 రూపాయలు మనందరికి షేర్ చేస్తుంది. మిగతా 7 రూపీస్ ఏదైతే ఉందో అది కంపెనీ ప్రాఫిట్ అన్నమాట. సో ఇలా ప్రతి వస్తువు మీద మనకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వస్తువు మీద కొనుగోలు మీద కంపెనీకి 20-25%, 20-25% మిగులుతుంది. అట్లాగే బయట ఇన్ని సంవత్సరాల నుంచి మనం కొనుక్కున్నాం అంటే నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మన చేతిలో వాడుతున్న మొబైల్ ఫోన్ వరకు, బైక్ల వరకు అన్ని కొనుక్కున్నాం. కానీ మనకు కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన బంధువులకు కానీ ఎవరికి కూడా రూపాయి కూడా లాభం లేదు. బట్ అదే మనం లలిత మార్ట్లో తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఒక వారంలో 1,000 రూపాయల నుంచి వెళ్ళి 5 లక్షలు సంపాదించుకోవచ్చు. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక వారానికి 1,000 రూపాయల నుంచి వెళ్ళి 20 లక్షల వరకు తీసుకోవచ్చు. సో అంత అమౌంట్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. మనం చేసుకునే పనులు చేసుకుంటూ అదనంగా మనకున్న ఒక గంటనో 2 గంటలో 3 గంటలో మనం కనుక లలిత మాట కోసం జస్ట్ నోరు తెరిచి చెప్పడం వరకే, మన ఇన్వెస్ట్మెంట్ అయితే రూపాయి పెట్టట్లేదు ఇక్కడ. ఓ 10 మందికి చెప్పడం వల్ల ఆ 10 మంది 100 మంది అయితే వాళ్ళకు అవసరమైన వస్తువులు టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మొబైల్ ఫోన్ ఇలా ఏది తీసుకున్నా కూడా మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ జాయినింగ్ ఇంపార్టెంట్ కాదండి, మనకు కస్టమర్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారు. ఆ 100 మంది తర్వాత ఐడీలు వేయలేదు అనుకోండి, ఆ 100 మంది ఏం కొనుక్కున్నా కూడా మనకు డబ్బులు వస్తాయి. మన ఐడి కన్నా అమౌంట్ అయినా యాడ్ అవుతూనే ఉంటాయి. సో ప్రతి శనివారం అనేది మన పేమెంట్ అనేది కంపెనీ రిలీజ్ చేస్తుంది కంపెనీ. ఇది సింపుల్గా అండి, అంటే అందరికి అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఇది ఒక 2,000 రూపాయల కిట్ తీసుకుంటే ఫస్ట్ లెవెల్లో మనకు 100 రూపాయలు వస్తుంది. నేను మా ఫ్రెండ్కి ఇస్తే 100 రూపాయలు వచ్చింది. మా ఫ్రెండ్ వెళ్ళి ఎవరికైనా ఇస్తే నాకు 50 రూపాయలు వస్తుంది. అతను వెళ్ళి ఇంకొక ఫ్రెండ్కి ఇస్తే నాకు 40 రూపాయలు వస్తుంది. అతను వెళ్ళి ఇంకో ఫ్రెండ్కి ఇస్తే నాకు 30 రూపాయలు వస్తుంది. అతను వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే నాకు 20 రూపాయలు వస్తుంది. అతను వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే నాకు 14 రూపాయలు వస్తుంది. ఏది 2000 కిట్ మీద. సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ ప్రతి కొనుగోలు పైన ఇదే ప్రాసెస్ ఉంటుంది. సో చాలా సింపుల్ అండి, ఇక్కడ ఎవరికి కూడా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు.
ఇక్కడ చూడొచ్చు 5%, 2.5%, 2%, 1.5%, 1%, 0.7. ఇక్కడ మనం మన యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం తీసుకున్నా కూడా మనకు వాళ్ళు ఏ లెవెల్లో ఏం కొనుక్కున్నా కూడా మనకు అమౌంట్ అనేది ఇదే పద్ధతిలో మన ఐడికి రావడం జరుగుతుంది, మనకు రావడం జరుగుతుంది అనమాట. సో అమౌంట్ అనేది మన బ్యాంక్లోనే పడుతుంది, తీసుకోవచ్చు. ఓకే, ఇది క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే కనుక మరి అవార్డ్స్ రివార్డ్స్ ఏం లేవు అని చెప్పేసి మనం చాలా మంది అడుగుతారు. సో అది చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే ఏపీ తెలంగాణ మొత్తం మీద ఒక 10,000 స్టోర్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి లలిత మార్ట్ ఒక ఉద్దేశంతో ముందుకెళ్తుందండి. సో కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి మూలకి ప్రతి పల్లెలోకి లలిత మార్ట్ని వెళ్తుంది. ఒకసారి మనం చూస్తే బొనాంజస్ రివార్డ్స్ ఇందులో ఏముంటుంది అంటే 90 డేస్లో ఎవరైతే ఒక 5 lakhs బిజినెస్ చేస్తారో అంటే టీము ప్లస్ వాళ్ళు గోవా ట్రిప్ అని ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే 120 డేస్లో 25 lakhs బిజినెస్ ఎవరైతే చేస్తారో 1 month 120 డేస్లో సో అప్పుడు బైక్ తీసుకోవచ్చు ₹1,00,000. అలాగే 180 డేస్లో ఎవరైతే 1 CR బిజినెస్ చేస్తారో వాళ్ళకు 5 lakhs క్యాష్ అనమాట. ఎవరైతే 270 డేస్లో 3 CR చేస్తారో బిజినెస్ అనేది సో వాళ్ళకు 10 lakhs అనేది కార్ ఫండ్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో మనం అదనంగా డబ్బులు సంపాదించుకుంటూ మనకు ఈ బొనాంజస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా ఫోకస్ పెట్టండి. మనకు ఉన్నటువంటి అదనపు ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో పెద్ద వాళ్ళు ఇది సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. సినిమా హీరోలు అయ్యండి, సినిమాలు తీస్తే డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు కూడా చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ కూడా డబ్బులు వస్తున్నాయి. దానితో పాటు వాళ్ళు బయట బిజినెస్ కూడా చేసుకుంటున్నారు. సో అక్కడ డబ్బులు వస్తున్నాయి. అలా మనం కూడా ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టకుండా లలిత మార్ట్లో ఇక్కడ వారానికి ₹1,000 నుంచి వెళ్ళి 5 లక్షలు సంపాదించుకోవచ్చు. సో కాబట్టి మన పిల్లలకు ఉపయోగపడుతుంది, మన ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. సో అందరు కూడా సీరియస్ తీసుకోండి. లలిత మార్ట్లో మాతో పాటు జర్నీ చేయండి. సో మీకు కావాల్సినటువంటి మిగతా ఇన్ఫర్మేషన్ మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు విన్న అందరికీ కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.